అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథా నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈనాడు మనం 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం 3-5 వచనాలు మనం ధ్యానం చేద్దాం. నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింపగలు అపేక్షించుచు నీయందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితర ఆచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసం ఎదుట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. బైబిల్లో కన్నీళ్ళ గురించి మనకి చాలా గొప్ప విషయాలు. హిజ్కియా 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనంలో నేను నీ కన్నీళ్లు చూచితిని అన్నప్పుడు 15 సంవత్సరాలు ఆయుషిస్తాడు. హిజ్కియా దేవుడు పంపించిన యెషయా మాట విన్నప్పుడు అతడు తన ఇల్లు చక్కబెట్టుకుంటాడు, తన హృదయాన్ని సరిచేసుకుంటాడు. అతనికి ఆ రోగం ఎందుకు వచ్చింది? అతను ఒక విషయంలో గర్వించాడు. అతని గర్వాన్ని బట్టి రోగం వచ్చింది. ఇప్పుడు అతను ఏం చేశాడంటే నీ ఇల్లు చక్కబెట్టుకో అని యెషయా ద్వారాగా కబురు పంపినప్పుడు తన మనసును మార్చుకున్నాడు, తన స్థితిని మార్చుకున్నాడు. ఏం చేశాడు? నేను రాజరికంలోకి వచ్చినప్పుడు ప్రభువా నేను మందిరాన్ని బాగు చేశాను, సేవకులను పట్టించుకున్నాను. నా తండ్రి కాలంలో సేవకులను పట్టించుకోలేదు, మందిరంలో దీపం వెలిగించలేదు, ఆరాధనలు బంద్ చేశాడు, వాక్యం లేదు, సువార్త లేదు, విజ్ఞాపన లేదు, నీతి లేదు, పాపాలకు బానిసలుగా ఉన్నారు. దయతో క్షమించు అన్నప్పుడు దేవుడు గుర్తు చేసుకున్నాడు. నిజమే, హిజ్కియా తను చేసిన ప్రార్థన కన్నీళ్లు దేవుడు చూసి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. 39 సంవత్సరాలకి అతనికి వ్యాధి వచ్చింది. 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇచ్చాడు. అతడు బ్రతికిన కాలం కొంచెమే, కానీ దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధించాడు. కానీ ఇక్కడ మనం చదువుతున్న వాక్యము తిమోతి గురించి పౌలు ప్రశంసిస్తున్నాడు. తిమోతి, నీ తల్లిలో నేను కన్నీళ్ళు చూశాను. ఆమె ఎప్పుడు కన్నీళ్ళతో ప్రార్థన చేస్తుంది. అది మీ అమ్మలోనే కాదు, మీ అమ్మమ్మలో కూడా కన్నీళ్ళు చూశాను. అంతేకాదు నీలో కూడా కన్నీళ్ళు చూశాను. మీ ముగ్గురిలో కన్నీళ్ళు నేను కళ్ళతో చూశాను. నేను నిన్ను చూడాలని నాకు ఆశ కలుగుతుంది అన్నాడు. పౌలు అంటున్నాడంటే దానికి అర్థం ఏంటి? ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే మీరు కన్నీరు కారుస్తున్నారు కాబట్టి మీరు అడిగినవి నేను ఇస్తాను. మీకేం కావాలి? ఇక్కడ వీళ్ళు కన్నీరు ఎవరి కోసం కారుస్తున్నారు? నశించిపోతున్న ప్రజల కోసం, చెడిపోయిన సమాజం కోసం విలపిస్తున్నారు, కన్నీరు కాస్తున్నారు. మా సమాజాన్ని బాగు చేయండి, మా గ్రామాన్ని బాగు చేయండి, మా ప్రాంతాన్ని రక్షించండి, మా దేశాన్ని స్వస్థపరచండి, మా కుటుంబంలో మా పిల్లల్లో మార్పు లేదు, అయ్యో వాళ్ళకి మారు మనసు ఇవ్వండి, పాపక్షమాపణ ఇవ్వండి అని ఏడుస్తున్నారు. అంతే, అది ఇది
ఈరోజైతే అందరూ ఏమడుగుతారు? డబ్బు కావాలంటారు, మేడ కావాలంటారు, అప్పులు తీరాలంటారు, నా భర్త మారాలంటారు. కానీ వాళ్ళు అలాగే ఆడడం లేదు. సమాజంలో మార్పు రావాలి. మీరున్న ప్రాంతంలో మార్పు రావడం కోసం మీరు ఎప్పుడైనా కన్నీరు కార్చారా? మీ కుటుంబంలో మార్పు లేదు, అది ఇప్పుడే రావాలని మీరు కన్నీరు కార్చారా? మీ కుటుంబంలో మారు మనసు లేదు, మీ జీవితంలో మారు మనసు లేదు. మీ జీవితంలో మార్పు లేనప్పుడు మీ ద్వారా సమాజానికి మార్పు ఏమొస్తుంది? మీ కుటుంబంలోనే మార్పు లేనప్పుడు, నీలోనే మార్పు లేనప్పుడు, నీ జీవితంలోనే మారు మనసు లేనప్పుడు మీరు ఎవరిని మార్చగలరు? ఎవరిని మార్చలేరు. ఈ వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఏమన్నా తెలుసా? నీ కన్నీళ్ళు నేను చూశాను. అంటే అమ్మమ్మ, తర్వాత తిమోతి కొడుకు, అట్నుంచి వస్తే మనవడు, వీళ్ళు ముగ్గురు కన్నీరు కాస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం, ఇది చిన్న విషయం కాదు. ఒక కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కన్నీరు కారుస్తున్నారండి. ఎవరి కోసం? మాకు డబ్బు కావాలని అడుగుతున్నారా? లేదు. ఇల్లు కట్టని అడుగుతున్నారా? లేదు. మాకు ఆరోగ్యం కావాలని అడుగుతున్నారా? కాదు. మరి ఏం అడుగుతున్నారు? ఎందుకు కన్నీరు కారుస్తున్నారు? కన్నీరు కార్చండి తనకి ఏదో కారణం ఉండాలి కదా. ఇప్పుడు హన్నా ఉంది, కన్నీరు కార్చింది. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో 9-10 వచనాల్లో మనకి అక్కడ హన్నా కన్నీరు కార్చింది కదా. కన్నీరు కార్చి ఏమడిగింది? దేవుణ్ణి, నాకు ఒక మగబిడ్డని ఇయ్యి అని అడిగింది. అడిగినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు. వీనేం చేశాడు? ఆమె కోరినట్లు మగబిడ్డను దేవుడు ఇచ్చాడు. ఇచ్చాక ఆమె చేసిన గొప్ప పని ఏంటో తెలుసా? ఆ రోజు నుంచి ఆమె దుఃఖముఖముగా ఉండుట మానేను. ఏట మానేసింది. మనం ఏదైనా అడుగుతాం అనుకోండి, ప్రభా నాకు ఆరోగ్యం దయచేయి, నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మినప్పుడు ఇంకా దాని ప్రస్తాపనలోకి తేకూడదు. దేవుడు ఇచ్చాడని నువ్వు నమ్మావు కాబట్టి ఇంకా నువ్వు దాని గురించి ప్రస్తాపన తేకూడదు. నా కొడుకును మార్చు, నా భర్తను మార్చు, మా కుటుంబాన్ని మార్చు, నీ పరిశుద్ధాత్మతో నింపు అన్నారు అనుకోండి, దేవుడు ఆ ప్రార్థన అంగీకరిస్తాడు. ఎందుకని? నువ్వు కార్చింది కన్నీరు, నువ్వు అడిగింది పరిశుద్ధాత్మ. బైబిల్లో ఉంది, మీరు పరిశుద్ధాత్మను అడగండి అని యేసుప్రభు చెప్పాడు. బైబిల్లో పదే చెప్పాడు, పరిశుద్ధాత్మను అడగండి. మనం ఈ లోకంలో పరిశుద్ధాత్మను అడిగితే పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడు? పాపాలు ఒప్పింపజేస్తాడు, పాపాలు చేయకుండా ఆపుతాడు, పాపంలో పడకుండా నీ బిడ్డలకు మారు మనసిస్తాడు, పశ్చాత్తాపులుగా చేస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు, నీతిమంతులుగా చేసి ఆయన కార్యాల్లో మెరకల్ ప్రవక్తలుగాను ప్రవక్తలుగాను నీ బిడ్డలను నీ కుటుంబాన్ని మార్చేస్తాడు ఆయన. అలా మార్చినప్పుడు మీ ఇల్లంతా మెరకల్ అద్భుతాలతో నిండిపోతుంది. వేలాది మంది తరలి వస్తారు నీ దగ్గరికి. కారణం, నువ్వు అడిగింది పరిశుద్ధాత్మ. నువ్వు కోరింది నీ కన్నీటికి ప్రతిఫలం రావాలంటే, నువ్వు కోరింది దేవుడు నీకు ఇవ్వాలంటే మొట్టమొదటిసారి నువ్వేం అడగాలి? పరిశుద్ధాత్మని తండ్రి, నా బిడ్డలకు పరిశుద్ధాత్మని ఇవ్వండి, మారు మనసు ఇవ్వండి, వారిని ప్రవక్తలుగా మార్చండి, నీ పని చేసే బిడ్డలుగా మార్చండి నా బిడ్డలను, నీ పని చేసే భర్తగా మార్చండి, నా కొడుకుని నా కూతుర్ని దీవించండి, నీ పరిశుద్ధాత్మతో నింపండి, అభిషేకించండి. మరో మాట మీరు అడగండి, నీ ప్రభావంతో నింపు తండ్రి అని అడగండి. నీ ప్రభావంతో ఆ బిడ్డను నింపు తండ్రి, నీ అభిషేకం ఆ బిడ్డపై ఉంచండి, నీ పరిశుద్ధాత్మతో నింపి నీ బలమైన సాధనముగా, నీ పనిముట్టుగా, పాత్రగా నశించిపోతున్న ప్రజలను నీ వైపు నడిపించే ఒక ప్రవక్తగా ప్రవక్తగా వాడుకో తండ్రి అని నువ్వు రేయి మొదటి జామున 3-4 గంటల మధ్యన నువ్వు కార్చిన కన్నీరు ఎప్పటికీ వృధా కాదు. ఈనాడు మనం ధ్యానిస్తున్న వాక్యం పేరు కన్నీళ్ళు నిత్య జీవం. కన్నీళ్ళలో ఏముంది? నిత్య జీవం. కన్నీళ్ళలో నిత్యజీవం ఉందా? కన్నీళ్ళలో ప్రవచనం ఉంది. కన్నీళ్ళ వల్ల నువ్వు నీతిమంతుడిగా మార్చగలవు. కన్నీళ్ళు దేశాన్ని కుదిపేస్తుంది. కన్నీళ్ళు పరలోకంలో దేవుడు భూమి మీద తెచ్చేస్తుంది. కన్నీళ్ళు చాలా బలమైనది. కన్నీటి ప్రార్థనకి దేవుడు తట్టుకోలేడు. పసిబిడ్డ ఏడుస్తేనే తల్లి తట్టుకోలేదు కదా, అంటే దేవుడు ఎలా ఊరుకుంటాడు? కన్నీరు కార్చారా మీరు ఎప్పుడైనా? కార్చి చూడండి దయచేసి. ఇక్కడ ఒక గొప్ప మాట ఉంది. ఏంటి అని అంటే, ఈ వాక్యంలో 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, మనలో పాపము లేదు అని చెప్పిన ఎడల మనలో సత్యం లేదు.
అంటే ఒప్పుకోలేని వాళ్ళు పాపులు. ఇక్కడ ఏమంటున్నాడు, మనలో పాపం లేదు అని అనుకోకూడదు. పాపం ఉంది, నన్ను క్షమించు అన్నవాళ్ళు కన్నీటితో ప్రార్థన చేస్తారు. కన్నీరు రావట్లేదంటే ఆ వ్యక్తిలో పాపం ఉందన్నమాట. సరే, రోమ 10:8 వాక్యం నీ హృదయంలో ఉన్నది. వాక్యం ఎక్కడుంది? నీ నోట్లో ఉంది, నీ హృదయంలో ఉన్నది అనుకోండి. నీ జీవితంలో వాక్యం ఉందనుకోండి, నువ్వు తరిచి ధ్యానం చేస్తావు అనుకోండి, కన్నీళ్ళు ఆగవుతుంది. మరో మాట నేను చూపించిన మార్కు 7:21 మనుషులు హృదయములలో దురాలోచనలు, చెడు తలంపులు మనిషిని ఏం చేస్తాయంటే అపవిత్రపరుస్తాయి. అపవిత్రపరిచి చెడు తలంపులు నీ కళ్ళలోంచి కన్నీరు రాకుండా, ప్రార్థన చేయకుండా ఎక్కడ తీసుకెళ్ళిపోతాయి? చెడు సహవాసాలు తీసుకెళ్ళిపోతాయి. చెడు సహవాసాలకు వెళ్ళేవాళ్ళు గుడికి రారు, ఉపవాస ప్రార్థనకు రారు, ఆదివారం ఆరాధనకి రారు. ఒకవేళ వచ్చినా నిర్లక్ష్యంగా ఆలస్యంగా వస్తారు. వాళ్ళు బైబిల్ తయారు కూర్చుంటారు, వాక్యం శ్రద్ధగా వినరు, ఇలా చూస్తుంటారు. వారిలో పాపం ఉంది. వాళ్ళు వంక వీళ్ళు వంక చూస్తారు, ఇలాగెలా గోకుతారు, వెళ్ళిపోతారు. అంటే వారిలో ఏముంది? వాళ్ళ హృదయంలో దురాలోచనలు, పాపములు, విమతములు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు దేవుని సన్నిధిలో కూర్చోలేరు. వాళ్ళు అపవిత్రపరిచే దెయ్యాలు ఉన్నాయి, సనుక్కునే దెయ్యాలు ఉంటాయి. మీ పిల్లల్ని గుళ్ళో కూర్చొనివ్వు. కాబట్టి జాగ్రత్త. నువ్వు గుడికి వెళ్ళేటప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు నీ పిల్లలు దేవుని సన్నిధి తీసుకుని వెళ్ళకపోతే సాతాను శక్తులు వారిని వీధిలోకి తీసుకెళ్ళిపోయి ఎక్కడ తీసుకెళ్ళిపోతాయి? నరకానికి వెళ్ళిపోతాయి. సహోదరుడా, ఈరోజు నేను ఒక విషయాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక తండ్రి తన కొడుకును గుడికి రమ్మని పిలవకుండా గుడికి వచ్చేసాడు. కొడుకు రేస్కి వెళ్ళాడు. రేసులో చాలా స్పీడ్కి వెళ్ళి ఎలక్ట్రిక్ పోల్ గుద్దాడు, తల పగిలి అక్కడికక్కడే చచ్చిపోయాడు. తండ్రి గుడిలోంచి బయటకు వచ్చాడు. ఈలోగా కొడుకు డెడ్ బాడీ రక్తముతో గుమ్మం దగ్గర తీసుకొచ్చారు. ఎవరు అని చూసినప్పటికి తన కొడుకే. తన కొడుకు ఒక్కగాను ఒక కొడుకు అండి, చనిపోయాడు. అతను నాకు స్నేహితుడు. అంతకుముందే నేను ఒక వాక్యాన్ని వాట్సాప్లో పెట్టాను, నీ పిల్లలు జాగ్రత్త అని. అతను వినలేదు. అయ్యా నీకు వాట్సాప్లో వాక్యం పంపాను చూడు అంటే, నాకు ఖాళీ లేదన్నాడు. నీకు ఖాళీ లేదన్నావు, నీ కొడుకుని పోగొట్టుకున్నావు అన్నాను. వాక్యం వినడానికి ఖాళీ లేదా? నీ బ్రతుకును బాగు చేసేది వాక్యం. వాక్యం జీవం. నీ పిల్లల బ్రతుకులను పరలోకాన్ని తీసుకెళ్తాయి. ఈ వాక్యం వింటే నీ బ్రతుకు బాగుంటుంది, నీ పిల్లల బ్రతుకు బాగుంటుంది, మీ కుటుంబ జీవితాలు బాగుంటాయి, రెండో రాకడలో పరలోక రాజ్యంలో ఉంటాయి. అంతేనా? మీ బ్రతుకున్నంత కాలంలో అనేకులకు దీవెనకరంగా మీరు ఉంటారు, మాదిరికరంగా ఉంటారు. అనేకులకు ఆశీర్వాదాలు, దీవెనలు కొన్ని వేల మందికి మీలోంచి వెళ్తాయి ఈ వాక్యం వింటే. నువ్వు ఈ వాక్యం వినవా? వినకపోతే ఆశీర్వాదాలు మిస్ అయినట్లే. జాగ్రత్త. ఇక్కడ వాక్యం చెబుతుంది ఏమని? 1 యోహాను పత్రిక 1:7 ఆయన వెలుగులో నడిచిన ప్రకారము మనమును వెలుగులో నడుచుకుందాము. అది యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు. యోహాను సువార్త 8:12 నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు జీవపు వెలుగు కలిగి ఉండను, అతనిలో చీకటి ఎంత మాత్రం ఉండదు అని స్పష్టంగా చెప్పాడు. అలా చెప్పిన వాళ్ళు ఈ లోకంలో ఎవరూ లేరు, ఒక్క క్రీస్తే. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. వెలుగంటే వాక్యం, వెలుగంటే దేవుని సన్నిధి, ఆరాధన, స్తుతి, ఆయన ఆరాధించడం, ఆయన సన్నిధికి వెళ్ళడం, ఆయన వాక్యం వినడం, సంఘంలో భయభక్తులు కలిగి ఉండడం, పరిచర్య చేయడం, దైవజనుడికి సహకారులుగా ఉండడం, అది వెలుగంటే. వెలుగు అనేది దైవజనుల దగ్గర ఉంటుంది, సంఘంలో ఉంటుంది, దేవుని సన్నిధిలో ఉంటుంది, వేకుజాను ఉంటుంది. అది నిన్ను మేల్కొలుపుతుంది. వచ్చి అమ్మా లేచి ప్రార్థన చెయ్యని. నువ్వు అలా ప్రార్థించడం ద్వారా నీలో చీకటి వెళ్ళిపోతుంది, వెలుగు వచ్చి నీలో ప్రవేశిస్తుంది. ఆ వెలుగు నీ జీవితాన్ని మార్చేస్తుంది, ఆశీర్వాదకరంగా మార్చేస్తుంది, ఆరోగ్యకరంగా, పుష్కలమైన సంతోషంతో, నెమ్మదితో, ఆశీర్వాదాలతో, అభివృద్ధితో ఇతరులకు అప్పిచ్చి పెట్టగా నిన్ను మార్చేస్తుంది. వెలుగు నిన్ను ఘనపరుస్తుంది, గనుడుగా చేస్తుంది. నువ్వు ఎక్కడెక్కడైతే ఓడిపోయావో అక్కడక్కడ నిన్ను గెలిపిస్తుంది. మరో మాట మీకు చెప్పాలంటే 2 దశలోనిక పత్రిక 2:13 వాక్యం ద్వారా గద్దించును. ఆత్మ ఏం చేస్తుంది? వాక్యం ద్వారా
నిన్ను బలపరుస్తుంది. ఆత్మ ఏం చేస్తుంది? నిన్ను చేరుస్తుంది. ఆత్మ నిన్ను బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది, ధైర్యపరుస్తుంది, ఆదరిస్తుంది. ఒక తల్లి తన బిడ్డను కౌగిట్లోకి తీసుకొని ఆదరించినట్లు పరిశుద్ధాత్ముడు నిన్ను ఆదరిస్తాడు. అది ఎక్కడ ఉంటుంది? వాక్యంలో ఉంటుంది. యెషయా గ్రంథం 29:16 కుమ్మరి ఇంటికి వెళ్ళు అన్నప్పుడు అక్కడికి వెళ్ళాడు యెషయా. ఆ సారే మీద కుండ తయారు చేయడం చూసి ఆయనకి ఏమొచ్చిందంట? బుద్ధి తెచ్చుకో అంటున్నాడు. నా ప్రజలు తప్పుపోయారు, చెడిపోయారు. కుమ్మరివాడు ఎలాగైతే కుండను తయారు చేస్తాడో అలాగే నేను రూపం ఏర్పరచలేనా? మీకు స్వస్థ ఇవ్వలేనా? మిమ్మల్ని గనులుగా చేయలేనా? మిమ్మల్ని గొప్పవాళ్ళుగా చేయలేనా? చేయగలను, కానీ మీరు నా మాట వినడం లేదంటున్నాడు. మరో మాట ఎఫెసీ 2:10 ముందుగా సిద్ధపరిచిన సాధనము ఎవరు? మనమే. ఇక్కడ మరో మాట రాస్తుంది, చాలా అద్భుతమైన మాట చూడండి. మార్కు సువార్త 7:21 మనుష్యుని హృదయంలో దురాలోచనలు ఉన్నాయి, కాబట్టి ఆ దురాలోచనలు మీ పిల్లలకు రాకుండా ఉండాలంటే మీ పిల్లలు దేవుని సన్నిధిలో ఉండాలి. మీ పిల్లలు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటారో అప్పుడు ఆలోచనలు, చెడు తలంపులు మీ పిల్లలకు రావు. ఎందుకంటే ఇక్కడ ఏముంటుంది? వాక్యం ఉంటుంది. వీధిలో ఏముంది? పాపం ఉంది. పాపం దగ్గరికి వెళ్తే అంటుకోకుండా ఉంటుందా? తేలుని పట్టుకుంటే కరకుండా ఉంటుందా? పాముని పట్టుకుంటే కాటేయకుండా ఉంటుందా? అది గుచ్చుతుంది, ఇది గుచ్చుతుంది. అదే జీవజలం దగ్గరకు వస్తే నేను ఆత్మపూడిగా చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనము తెలుసుకోవలసిన గొప్ప విషయం యోహాను సువార్త 3:19 కాబట్టి మనుషులు చీకటిని ప్రేమించి వెలుగును ద్వేషించిరి అనే మాట ఉంది. అంటే మనం చెప్పిన పిల్లలు వినరు, సమాజం వినదు. ఎందుకు వినరు? ఎందుకు వినడం లేదు అంటే వాళ్ళు పాపానికి అలవాటు పడిపోయారు, కోపానికి అలవాటు పడిపోయారు, చిరాకు అలవాటు పడిపోయారు, త్రాగుడికి అలవాటు పడిపోయారు, జోజానికి అలవాటు పడిపోయారు. ఇహలోక సంబంధమైన మర్యాదలకి అలవాటు పడ్డవాడు దేవుని సన్నిధికి రాలేడు, దేవుని చిత్తానికి లోబడలేడు, దేవుని సన్నిధికి రాలేడు, దేవుని భయభక్తులకి తలదించలేడు. అంటే అతను ఏముంది? చీకటి ఉంది, అంటే పాపం ఉంది. పాపానికి బానిస అయిపోయాడు. పాపం అతని చెరగొని తీసుకెళ్ళిపోతుంది, ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోతుంది. ఏమంటే మీ కళ్ళ ముందు నీ కూతుర్ని ఒక వ్యక్తి జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఆ మనిషి కొట్టుకుంటుంది, అయ్యా రక్షించండి అని. జుట్టు పట్టుకొని నీ కూతురుని తీసుకెళ్ళిపోతుంది, ఒకడు తీసుకుపోతున్నాడు. మీరేం చేస్తారు? దానికి అలాగే జరగాలి అంటారా? అమ్మో నా కూతురు అని చెప్పి ఏం చేస్తావు? యుద్ధం చేస్తావు. నీకు కనబడతలేదు కానీ నీ కూతురు పట్ల అదే జరుగుతుంది. కోపం, ద్వేషం, ఈ లోక సంబంధమైన వ్యసనాలు ఆమెను జుట్టు పట్టుకుని తీసుకెళ్ళిపోతున్నాయి. నీ కొడుకును అలాగే తీసుకెళ్తున్నాయి, నీ మనవని అలాగే తీసుకెళ్తున్నాయి. నీ కళ్ళ ముందు నీ కూతురు పాపంలోనే జీవిస్తుంది, నీ పిల్లలు పాపంలో జీవిస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? నువ్వు బుద్ధి చెప్పడం లేదు. నేను చెప్తే వినరు బాబా నువ్వు అంటావు. కన్నీటి ప్రార్థన ఆ వ్యక్తిని మారుస్తుంది. మారడం లేదా? నాకు ఫోన్ చేయి, నాకు వాట్సాప్ చేయి, నాకు ఫోన్ చేయి, నేను ప్రార్థన చేస్తాను కన్నీళ్లతో నీ కుటుంబం మార్పు కోసం. దయచేసి గమనించండి. ఇక్కడ మరో మాట 20 వచనం వెలుగును ద్వేషించి ప్రతి వాడు నరహంతకుడు. ఈ యోహాను సువార్త 3:20 వెలుగును ద్వేషింతురు, వెలుగును ద్వేషించినని ఉంది, ద్వేషింతురు అనే మాట కూడా ఉంది. కాబట్టి ఇక్కడ చీకటికి, పాపానికి, లోకానికి, సమాజానికి ఎలాగున్నారు? వింతగా ఉన్నారు. ఎవరు? తిమోతి తల్లి, అమ్మమ్మ. ఈ ముగ్గురిని మెచ్చుకుంటున్నాడు పౌలు గారు అంటున్నారు, తిమోతి నీలో కన్నీళ్ళు నేను చూశాను, మీ అమ్మగారిలో కన్నీళ్ళు చూశాను, అమ్మమ్మలో కన్నీళ్ళు చూశాను, కాబట్టి నేను మిమ్మల్ని చూడాలని ఆశ కలిగి ఉన్నాను. చూసారా? అంటే పరిశుద్ధాత్ముడు నువ్వు ఎప్పుడైతే కన్నీరు కారుస్తావో నువ్వు అడిగింది నీకు ఇవ్వడానికి త్వరపడతాడు. అన్న కన్నీరు కార్చింది, త్వరపడ్డాడు. సమూయేలును పంపించాడు. సమూయేలు దేని వల్ల పుట్టాడు? కన్నీరు వల్ల పుట్టాడు. అందుకనే రాజులను అభిషేకించి ప్రవక్తగా దేవుడు ఆశీర్వదించాడు. సమూయేలు లాంటి ఒక గొప్ప ప్రవక్త లేడు న్యాయాధిపతుల్లో. చెప్పాలంటే న్యాయాధిపతుల తర్వాత మొదటి సమూయేలు గ్రంథంలో సమూయేలు రాజుల్ని, గనుల్ని అభిషేకించాడు.
అతడు న్యాయాధిపతి, 2 ప్రవక్త, 3 అభిషిక్తుడు. మంచి ప్రత్యేకతలు సమయంలో ఉన్నాయి. సహోదరులారా, ఈరోజు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని అలా అభిషేకించాలని ఆశపడుతున్నాడు. సమూయేలులాగా, తిమోతిలాగా మీ పిల్లలు లేక మీ ఇంట్లో మీరు, తిమోతి తల్లి కన్నీరు కార్చింది, అమ్మమ్మ కన్నీరు కార్చింది, మీరు కన్నీరు కార్చాలని ఇక్కడ ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకనే కన్నీళ్ళు నిత్య జీవం. ఈ వాక్యమై మీ గుండెల్లో చేర్చుకోండి, మీ హృదయంలో చేర్చుకోండి. రాబోయే రాకడలో మీరు ఎత్తబడతారని ఈ వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. దయచేసి గమనించండి. ఈ వాక్యం ద్వారాగా ఒక సత్యం మీరు తెలుసుకున్నారు. దయచేసి మత్తయి 7:24, ఈయన మాట విని వాటి చెప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. కాబట్టి ఈ కన్నీటితో మనం పునాదులు వేసుకుందాం, రాకడకు సిద్ధపడతాం. దేవుడు ఈ మాటలు దీవించను కాక. పరిశుద్ధులు ఈ వాక్యం విన్న బిడ్డలు దీవించండి. మహిమలో రాబోతున్న నీ రాకడకు సిద్ధపరచండి. మహిమ ఘనత మీరు పొందండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు. నిన్ను పిలువనా యేసయ్యా, నాన్న అని నిన్ను తలువనా, అమ్మా అని నిన్ను పిలువనా యేసయ్యా, నాన్న అని నిన్ను తలువనా, అమ్మా నాన్న, అమ్మా నాన్న, అమ్మా నాన్న నీవేనయ్యా, నా అమ్మా నాన్న నీవేనయ్యా, అమ్మా అని నిన్ను పిలువనా యేసయ్యా, నాన్న అని నిన్ను తలువనా, అమ్మా అని నిన్ను పిలువనా యేసయ్యా, నాన్న అని నిన్ను తలువనా. నాకు మిగిలెను యేసయ్యా, ఓదార్చేవారు ఎవరు లేరయ్యా, కన్నీరే నాకు మిగిలెను యేసయ్యా, ఓదార్చేవారు ఎవరు లేరయ్యా, అమ్మా నాన్న, అమ్మా నాన్న, అమ్మా నాన్న నీవేనయ్యా, నా అమ్మా నాన్న నీవేనయ్యా, అమ్మా అని నిన్ను పిలువనా యేసయ్యా, నాన్న అని నిన్ను తలువనా, అమ్మా అని నిన్ను పిలువనా యేసయ్యా, నాన్న అని నిన్ను తలువనా.
ఎవరు లేని ఒంటరి నేనయ్యా, ఎవరు లేని అనాథను నేనయ్యా. ఎవరు లేని ఒంటరి నేనయ్యా, ఎవరు లేని అనాథను నేనయ్యా. అమ్మా నాన్న, అమ్మా నాన్న, అమ్మా నాన్న నీవేనయ్యా. నా అమ్మా నాన్న నీవేనయ్యా. అమ్మా అని నిన్ను పిలువనా యేసయ్యా, నాన్న అని నిన్ను తలువనా. అమ్మా అని నిన్ను పిలువనా యేసయ్యా, నాన్న అని నిన్ను తలువనా. నేనున్నాను భయమేలనోయని నాకు అభయమిచ్చిన నా యేసు రాజా. నేనున్నాను భయమేలను అని నాకు అభయమిచ్చిన నా యేసు రాజా. అమ్మా నాన్న, అమ్మా నాన్న, అమ్మా నాన్న నీవేనయ్యా. నా అమ్మా నాన్న నీవేనయ్యా. అమ్మా అని నిన్ను పిలువనా యేసయ్యా, నాన్న అని నిన్ను తలువనా. అమ్మా అని నిన్ను పిలువనా యేసయ్యా, నాన్న అని నిన్ను తలువనా. అమ్మా నాన్న, అమ్మా నాన్న, అమ్మా నాన్న నీవేనయ్యా. నా అమ్మా నాన్న నీవేనయ్యా. నిన్ను పిలువనా యేసయ్యా, నాన్న నిన్ను తలువనా. అమ్మా నిన్ను పిలువనా యేసయ్యా, నాన్న నిన్ను తలువనా. యేసులో కొనసాగెదన్, యేసుతో కొనసాగెదన్. కొండలైన లోయలైన యేసుతో కొనసాగెదన్. కొండలైన లోయలైన యేసుతో